ఒక అమ్మాయి ఉంటుంది చక్కగా మార్కెట్కి వెళ్తుంది. అక్కడ ప్యారెట్స్ చిలకలు ఉండేటటువంటి షాప్ లో ఒక చిలక చాలా యాక్టివ్ గా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ చిలకని కొనుక్కొని తీసుకువెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఇదంతా ఎక్కించుకుంటుంది. చాలా హుషారుగా ఆడుకుంటుంది. ఆడుకున్న తర్వాత దానికి ఒక అందమైనటువంటి పంజరాన్ని తయారు చేస్తుంది. అందులో ఒక ఉయ్యాలను పెడుతుంది. చక్కగా గాలి వచ్చేలాగా దానికి బయట వ్యూ కనిపించేలాగా ఒక స్పెషాలిటీస్ అన్ని ఏర్పాట్లన్నీ చేస్తుంది. చేసిన తర్వాత ఒక రోజు బాగుంటుంది, రెండో రోజు కొంచెం డల్ అవుతుంది, మూడో రోజు ఇంకా డల్ అవుతుంది, ఇలా కుంగిపోయి ఇలా పండుకొని ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి కోపం వచ్చి, ఏంటి ఇతను నన్ను పిచ్చిదమ్మాడు అని చెప్పేసి షాప్ అతని దగ్గర తీసుకెళ్ళి, ఏంటిది ఫస్ట్ రోజు బాగానే ఉంది, రెండో రోజు మూడో రోజు ఏంటి ఇలా వేలాడ పడిపోతుంది, ఏంటి దానికి ఎంత బాగా వ్యూ ఏర్పాటు చేశాను, ఉయ్యాలు ఏర్పాటు చేశాను, ఏమైంది దానికి అలా చేసావేంటి, నాకు పిచ్చిదమ్మ ఏంటి నువ్వు తీసుకోనంటే, అవునా ఎప్పటి నుంచి ఇలా చేసిందంటే నెక్స్ట్ డే నుంచి ఎలా చేసింది, అవునా ఏం పెట్టారు దీనికి అంటే, ఏం పెట్టాలి అని అంటే, ఫుడ్ పెట్టాలి కదండి, జామ పండు దానిమ్మ పండ్లు ఈ గింజలు ధాన్యాలు పెట్టాలి కదా అంటే, అవునా ఫుడ్ పెట్టాలా నాకు తెలియదు కదా అంటే, అమ్మాయికి ఎన్ని ఏర్పాట్లు అయితే చేసింది కానీ ఫుడ్ పెట్టాలన్న విషయం తెలియదు. అంటే ఇది ఫుడ్ పెట్టాలన్న విషయం తెలీదా అని